ఈరోజు అమావాస్య రోజు కొన్ని పనులు అసలు చేయకూడదు. అవేమో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఒకవేళ చేస్తే చాలా కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. అమావాస్యను శుభదినంగా పేర్కొన్నారన్న విషయం మనకు తెలిసింది. అమావాస్య శూన్యతిథిగా పరిగణిస్తారు. అమావాస్య రోజు సూర్యుడు ఉదయించక ముందే నిద్ర లేవాలి. ఎట్టి పరిస్థితులను పొద్దుకి ఎవరికి పండుకోకూడదు. మిగతా రోజుల్లో ఎప్పుడు నిద్ర లేచినా సరిపోతుంది. కానీ అమావాస్య రోజు ఖచ్చితంగా సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేదు. అమావాస్య రోజు తలకు నూనె పెట్టుకోకూడదు. మహిళలకు కూడా ఈ నియమం వర్తిస్తుంది. ఇంట్లో ఆడవారని మాత్రమే కాకుండా ఇంటిల్లిపాది అమావాస్య రోజున తలస్నానం చేయాలి. అమావాస్య రోజు ఏ రోజు వచ్చింది దానితో సంబంధం లేకుండా స్నానం చేయాలి. తలస్నానం చేస్తే లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టము. ఈ మంత్రాన్ని లక్ష్మీ క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ దామేశ్వరం దాసీభూత సమస్త దేవవనిత లోకైక దీపం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ వివద్ బ్రహ్మేంద్ర గంగాధరం స్వామి వందే ముకుంద ప్రియ అనే శ్లోకాన్ని చదువుతూ లక్ష్మీదేవి పూజ చేసి ఒక తామర పువ్వును సమర్పించాలి. అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అమావాస్య రోజున లక్ష్మీదేవి పూజ చేయకపోతే దరిద్రమని శాస్త్రంతో పాటు పండితులు చెప్తున్నారు. అమావాస్య రోజు కొత్త బట్టలు కొనొద్దు, వేసుకోవద్దు. పిల్లలకు పుట్టినరోజైనా సరే పిల్లలకు అమావాస్యలు కొత్త బట్టలు అసలు కొనకూడదు. కొత్త బట్టలు ఒకవేళ కొనాలంటే ముందుగానే కొని పెట్టుకొని వేసుకోవాలి. అమావాస్య రోజు హెయిర్ కటింగ్ చేసుకోవడం కూడా మంచిది కాదని శాస్త్రం చెబుతోంది. కనీసం గడ్డం కూడా తీసుకోవడానికి వీలు లేదు. గోళ్ళను కూడా కత్తిరించుకోకూడదని, గోళ్ళను కత్తిరించి బయట వేసినా లేదా జుట్టు కత్తిరించి బయట వేసినా అది మన శత్రువు చిక్కితే దాన్ని చేతబడి చేసే అవకాశం ఉంది. అందుకే అమావాస్య రోజు గోళ్ళు హెయిర్ కటింగ్ చేసుకోకూడదని చెప్తూ ఉంటారు. అమావాస్య రోజున పెద్దలకు ప్రత్యేకంగా ప్రసాదాన్ని చేసి పెట్టాలి. పెద్దల కాకుల రూపంలో వచ్చి దాన్ని ఆరగిస్తారని నమ్మకం. ఇలా అమావాస్య రోజున చేయడం వల్ల పెద్దల ఆశీర్వాదం అనుగ్రహం కలుగుతుంది. ఇదంతా చేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని నెత్తిపై నీళ్లు పోసుకోవాలి. అమావాస్య రోజు ఎవరికి డబ్బు ఇవ్వకూడదు. అలాగే ఎంతటి వారైనా సరే అప్పు ఇవ్వకూడదు. ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తే అమావాస్య ముందు కానీ తర్వాత రోజు కానీ ఉండాలి. ఆసుపత్రిలో ఉండే తప్పని పరిస్థితి వస్తే లక్ష్మీదేవి ప్రార్థన చేసుకుంటే అమావాస్య రోజు డబ్బులు ఇస్తున్నందుకు క్షమించమని ప్రార్థించాలి. అమావాస్య రోజు మధ్యాహ్నం సాయంత్రం వేళ నిద్రించకూడదు. ఈరోజు స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించాలి. అమావాస్య రోజు దీపం వెలిగిస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పౌర్ణమి రోజున దీపం వెలిగించడం కంటే అమావాస్య రోజున దీపం వెలిగించడం చాలా మంచిదని పండితులు చెప్తున్నారు. అమావాస్య రోజున ప్రపంచం మొత్తం చీకటిగా ఉంటుంది. ఇలాంటి చీకట్లో దీపం వెలిగిస్తే సంతోషిస్తారని శాస్త్రం చెప్తోంది.